సో మొత్తానికైతే మనం అయితే అక్కడికి వెళ్ళకుండా అయితే సార్ అయితే ఇక్కడికి అయితే మెకానిక్ అయితే రప్పించి ఇక్కడనే రిపేర్ చేపిస్తానైతే చెప్తే మనం అయితే ఆ మెకానిక్ అయితే వచ్చిండు. సో మొత్తానికైతే ఇక్కడ అయితే పని అయితే స్టార్ట్ చేసినాం మనం అయితే. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనం ఎంత నీట్గా తీస్తారనేది మీకు అర్థమవుతుంది. ఓకే, హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. సో లాస్ట్ వీడియో చూసినారు కదా, ఆడికైతే పని అయిపోయింది. లాస్ట్ వీడియోలో మీకైతే కరీంనగర్కి పోవాలని అయితే మీకైతే చెప్పిన కదా. సో మనమైతే క్యాన్సిల్ అయిపోయినాం అనమాట, పోవట్లేదు. దయచేసి అయితే ఎవరైతే కరీంనగర్కి ఇట్లా వచ్చేది ఉంటే రాకండి మనల్ని కలవడానికి, ఎందుకంటే మనం వస్తామని అయితే చాలామంది అనుకుంటారు వీడియోలు చూసి. సో మనం అయితే రావట్లేదు, ఇంటికాడనే ఆ వర్క్ అయితే ఇంటికాడనే కంప్లీట్ చేస్తా అన్నారు. ఎందుకంటే అక్కడ దాకా అంటే ఈ చిన్న పనికి అక్కడ దాకా రావడం ఎందుకని అయితే మనం అయితే ఇక్కడ నుంచి మనకు ఒక 70-60 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్న పనికి అక్కడ దాకా రావడం ఎందుకని అయితే సార్ వాళ్ళే చెప్పిళ్ళు. సో పంపిస్తా అని చెప్పిండు. సో అందుకనే మనం అయితే ఇక్కడికే రమ్మనడం అయితే జరిగింది. సో మనం కూడా ఆలోచించడం, ఆడికి పోవాలంటే మినిమం ఒక 4-5 వేలు ఖర్చు, జర్నీ ఖర్చు. ఈ ఆడ మళ్ళీ ఒక 4-5 thousand, ఎంత పెద్ద తలకే నొప్పి ఎందుకని మనం అయితే ఇక్కడికి రమ్మని చెప్పినాం. ఇక్కడనే చేస్తాను పని. సో అందుకనే ఈరోజు అయితే రమ్మని చెప్పినాం. మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన వీడియోలో చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఆ డెంటింగ్ అనేది ఎట్లా తీస్తారు. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు కూడా మీ హార్వెస్టర్కి ఇట్లా అనుకోకుండా ఇట్లా ఇటువంటి సంఘటన జరిగితే మీకు కూడా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు అందరూ లైక్ చేయడం వల్ల మనకి ఇంకా ఛానల్కి పుషప్ చేసినట్టు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే మనకి ఇంకా తీయాలని హోప్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మొత్తానికి అయితే మెకానిక్ అయితే వచ్చేసిండు. సో బండి అయితే అటు సైడ్కు ఉన్నది, ఎండకున్నది, నీడకు పెట్టాలి. సో కటర్ అనేది ఇట్లా అడ్డం ఉన్నది కాబట్టి సైడ్కి అయితే పెడదాం. గ్రీన్ గోల్డ్ పేరు వినగానే మనకైతే ఫస్ట్ గుర్తుకొచ్చేది రవి సార్ అన్నమాట. రవి సార్ అంటే గ్రీన్ గోల్డ్ ఇన్ఛార్జ్. అమన్ అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది కదా మెకానిక్, అతనే అన్నమాట. అమన్ అంటే గ్రీన్ గోల్డ్ మెకానిక్, హెడ్ మెకానిక్. సో ఈ రెండు పేర్లు వినగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది నాకు వీళ్ళిద్దరే అన్నమాట. ఎందుకంటే మనకు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా, బండి ఎంత దూరంలో ఉన్నా ఒక్క ఫోన్ చేయగానే సార్కు ఈ మెకానిక్ని అయితే పంపిస్తారన్నమాట. ఈ మెకానిక్ అనే కాదు, ఎవరినైనా ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎక్కడున్నా మనకైతే తొందరనైతే మన బండి కాడికి వచ్చి అయితే రిపేర్ చేస్తారన్నమాట. సో అందుకనే మనం ఫస్ట్ టైం గ్రీన్ గోల్డ్ తీసుకున్నాం, సెకండ్ టైం గ్రీన్ గోల్డ్ తీసుకున్నాం. సో బండికి ఇన్ని లక్షలు పెట్టి బండి కొంటాము, మన టైంకి రాకపోతే మనం ఇక్కడ ఫీల్డ్ వినంత ఒక్కొక్క రోజు ఫీల్డ్ ఆగితే మనకి ఎంత లాస్ అవుతాం. సో అందుకనే మనం అయితే గ్రీన్ గోల్డ్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడున్నా బండి ఎంత దూరంలో ఉన్నా బులోరో తీసుకుని వస్తారు, రిపేర్ చేసిపోతారు. సో అందుకే మనం అంటే మనకు అంత లైక్ అన్నమాట గ్రీన్ గోల్డ్ అంటే. సో మీరు కూడా ఫ్యూచర్లో బండి తీసుకోవాలనే ఆలోచన ఉంటే గ్రీన్ గోల్డ్ తీసుకోండి, వన్ ఆఫ్ ది బెస్ట్. నాకైతే जरूरत नहीं, मैं अपने आप कर दूंगा, बेफिक्र है। फिक्र करना है, फिक्र है। इसीलिए ना ये गाड़ी क्लीन करके रखे तो ना अच्छा रहता, ये डस्ट वेस्ट कुछ नहीं रहता। కొంచెం అంత హిందీ మనకు వస్తే మనకు అన్ని డౌట్, మనకి హిందీ రాదే, మనం పల్లెటూరులో ఉంటాం, అట్లా ఇబ్బంది అవుతాను అన్నతో మాట్లాడాలంటే. मेरे को बोलते मैं शिवा को भी साथ में लेके आना था। చూడతా మంచిగా ఉంటుంది వీడియోలో. ఏ కడుగుతాని మొత్తం చెక్ ఉంటుంది, క్లీన్ కడితే బాగుంది నీట్గా. ఇవి ఇస్తాడు కావచ్చు కదా నట్లు? नहीं తినాయే, ऐसी सेटिंग करते इसको। ये नट खोल दिया तो ये वाइब्रेट होने लग जाएगा। अभी ये इसको ऐसी मारे तो ये पूरा लेवल आएगा, ये भी पूरा लेवल आ जाता, इसका टेंशन नहीं है, ये पूरा स्ट्रेट हो जाएगा। इतना वो तो बागी ये जजमेंट भी नहीं होता है, इसको पूरा नीट हो जाता है ये। ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెల్డింగ్ మిషన్, గ్రైండర్ అంటే హ్యాండ్ కట్టరు, అంటే ఏరు అంటే కలర్ కొట్టే గన్ను, చెక్కలు, ఇట్లుంటుంది వీళ్ళ పని అంటేనే ఇట్లుంటుంది. దానికి సంబంధించిన మొత్తం తీసుకొచ్చుకుంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి వేరే వాళ్ళకి అడిగే అవకాశం ఉండదు. అందుకనే బులోరో అందుకనే ఉన్నది. దానిలో మన బండికి సంబంధించిన ఏది కావాలనుకున్నా ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చేసిపోతారు. సో అందుకనే మనం ఇంత లైక్ అన్నమాట నాకు గ్రీన్ గోల్డ్ అంటే. చూస్తున్నారు కదా మొత్తం వంగిపోయింది, కానీ
ఇంతవరకు కూడా అది గుర్తుపట్టేటోళ్ళు కూడా లేరు. మాకే తెలుసు, మా అన్నయ్యకు మాకే తెలుసు అన్నమాట తాకింది. మా దరిద్రం ఏమో కానీ తీసుకున్నాక అంటే ఒకటే పసలకు ఇట్లా జరిగింది ఫస్ట్ సంవత్సరం. సో ఇది కూడా సేమ్ అట్లనే తీసుకున్నాక ఒకటే పసలకు లాస్ట్ టైంలో తాకింది. అది కూడా సేమ్ అట్లనే మళ్ళీ ఇది లాస్ట్ టైంలో తాకింది. అప్పుడు ఏం చేసినామంటే అప్పుడు ఆంధ్ర పోయే టైంలో చక్కగా తీసుకుపోయినాం. ఇట్లనే సేమ్ సిచ్యువేషన్ ఇది కూడా ఆంధ్ర పోయే టైంలో అయింది కదా, అది కూడా అంతే. అప్పుడు ఎట్లా అంటే ఈ సైడ్కు ఉన్నది కదా, ఇక్కడ సైడ్ రేక్ అనేది మొత్తం ఇట్లా వెనుకకు ఇట్లా జరిగి వెనుకకు అనేది ఇట్లా వెనుకకు లేచింది అన్నమాట. అప్పుడు మా కొత్త తెలియక భయపడి చక్కగా అక్కడికి షోరూమ్ కొట్టినాం. అప్పుడైతే సార్ వాళ్ళు అయితే మంచిగానైతే మనకైతే దగ్గరుండి అయితే పనులన్నీ చేపించిండు అన్నమాట సార్. అందుకనే మళ్ళీ మనం వస్తానంటే లేదు అది చిన్నదే కదా పని అయితే సార్ చెప్పిండు. ఈయనకు కూడా ఈ మెకానిక్ కూడా మనం ఫోటోలు అనేది చూపెట్టడం వల్ల ఇక్కడ తీస్తా అంటేనే మనం ఇక్కడ ఆవడం జరిగింది. సో అట్లా జరిగిందన్నమాట. దరిద్రం ఏమో కానీ తీసుకున్నాక ఒక అంటే ఫస్ట్ పసలకే ఇది ఇట్లా జరిగింది. అది అంతే, ఇది అట్లనే అయింది. మన పాత బండికి కూడా ఇట్లా జరుగుతూనే ఈ అన్ననే తీసిండనమాట. అందుకనే ఈయననే రమ్మని చెప్పినాం. సో అప్పుడు షెడ్లో తీసింది, ఇప్పుడు ఏ షెడ్ లేకుండా నార్మల్గా నచ్చి తీస్తాడు. సో అట్లుంటుంది పని అనేది. మన సబ్స్క్రైబర్లల్లా ఇట్లా అనుకోకుండా మనలాగా ఎవరికన్నా జరిగితే మీరైతే దయచేసి అయితే దాన్ని అయితే మీరైతే ఏమైతే గలీజ్గానైతే కొట్టకండి. మన ఇష్టం ఉన్నట్టయితే వస్తుంది కదా అని అయితే కొట్టకండి. ఒక్కసారి అయితే సార్కి అయితే కాల్ చేసి, సార్ మా బండి కూడా ఇట్లా జరిగిందని చెప్తే సార్ కూడా ఇతను పంపించురా, లేకుంటే మీ బండిని చూసి మీరున్న దగ్గర అవుతుందా, లేకుంటే షెడ్కి పట్టుకురమ్మంటాడా, ఏదో ఒకటి చెప్తారన్నమాట. మీరైతే దయచేసి అయితే ఇట్లా జరిగితే మాత్రం దాన్ని అయితే మీరు ఇట్లా కొట్టినట్టయితే దయచేసి అయితే కొట్టకండి. ఎందుకంటే మనం చేసే పని వేరే ఉంటుంది, వీళ్ళు చేసిన పని వేరే ఉంటుంది. అందుకే చెప్తున్నా, మీరైతే ఇలాంటి సిచ్యువేషన్ మీకు కూడా జరిగితే సార్కి అయితే ఒకసారి కాల్ చేయండి దయచేసి. అయితే మీరు కూడా వీడియోని చూసుకుని అయితే మీరైతే దయచేసి అయితే కొట్టకండి. అట్లా కొట్టాలనుకుంటే నేను ఎప్పుడో కొడుతును. సో అందుకనే వీళ్ళు చేసే పని వేరే ఉంటుంది, మన పని వేరే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మనం పాత బండి తీసుకున్నాక 1 ఇయర్కి వర్షం ఫుల్ కొట్టి 2 వీల్ నడవలేకపోయింది. ఇప్పుడు 4 వీల్ బాగా నడవడం వల్ల సో మన బండి అప్పుడే 4 వీల్ చేస్తా అన్నాడు. ఈ అన్ననే అన్నమాట మెకానిక్. ఎక్సెల్ను 2 టైర్లు తీసుకొచ్చుకో, ఇదే 2 వీల్ బాక్సు, అదే ఇంజన్ ఆప్షన్ ఉన్నది కదా, దీన్ని మొత్తం 4 వీల్ చేస్తానని అయితే అన్నాడు. అప్పుడు మేమే ఎందుకో అప్పుడు పెద్ద పట్టించుకోలేదు. సో తర్వాతనైతే అర్థమైంది ఈయన 4 వీల్ చేస్తాడు అని. ఎందుకంటే అప్పుడు భయపడ్డాం కదా, ఇంత తెలియదు కదా వీళ్ళు అంటే ఈ మెకానిక్ ఇంత టాలెంట్ ఉంటుందని. సో ఇప్పుడైతే ఈజీగానైతే చేసే అంత టాలెంట్ ఉన్నది ఈయనకన్నా అయితే. इधर लगा अभी इट्स ठीक है. अभी अंदर लगाना जहाँ
इधर वो सुत्ती लगा बाहर वही सुत्ती लगा बाहर బయట నుంచి ఎలా పట్టుకో సుత్తుతోనా చిక్కతోనా पटको जहाँ इसे చెక్కతో हाँ सुत्ती सुत्ती ऊपर यहाँ కుమార్ అక్కడ నుంచి బెండ్ అయిందా ఇట్లా नहीं है నయ్యా అట్లా ओके है ना हो गया न्यू जैसा हाँ ठीक है थोड़ा थोड़ा సో ఫైనల్గానైతే ఇట్లా అయిందన్నమాట మొత్తం అయిపోయింది नहीं बेंड नहीं है ये तो पूरा ये इधर से ऊपर का बेंड नहीं हुआ वो గీ కలర్ కొడితే కథం ఇక इधर वायर आएगा करंट वाला ఆ. సో ఫైనల్గా అయితే ఇట్లా అయింది అయితే మీరైతే కింద కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేది అయితే నాకైతే సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు ఏర్పడతలేదు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది దీని వెల్డింగ్ మొత్తం ఇట్లా చిన్న వెల్డింగ్ కొట్టి అంత గ్రైండింగ్ పడితే ఏమైందంటే ఇక మళ్ళీ స్ప్రే చేస్తాడు గ్రీన్ స్ప్రే చేస్తే అయిపోతుంది ఎట్లా తీస్తాడో అని అయితే
పెద్ద తలకాయ నొప్పి అయితే అయింది నాకు. ఎందుకంటే కొత్త బండి ఇంత కూడా మరకు ఉండద్దని నేనైతే అనుకున్నాం, కానీ ఇట్లా జరిగింది. మనం అనుకున్నట్టు అయితే మొత్తం అయితే అవుతుంది. ఆపుకుంటలేదు కుమారు, మళ్ళీ గ్రైండింగ్ ಮಾಡ್ತಾರಾ పట్టి? ठीक है, नहीं है होता खुला కావాలి होल. అలాంటి లాక్ చేసిందా బండి కుమార్? చూడు तो एक नया पीस लेना तो अच्छा. यहाँ जो मेरे को सुबह बोलते तो मैं उधर से लेके आता. अभी ये वो साइड का टूटा हुआ है ये. अभी वो कटर वाला ना वॉशिंग करके रखने वाला तुम्हारा पूरा वॉशिंग करता सुबह. कभी भी ना जब तुम इसको वॉशिंग करते हो ना, ये एलिवेटर ढक्कन खोल के रखा करा. एलिवेटर अंदर से हाँ, ये एलिवेटर का डोर रहता ना, निकलता. हाँ डोर ओपन करके रखे तो का उसमें अंदर जंग वो अंदर से पानी चलता है, वो ये हाँ खराब नहीं होता. खराब है. अभी ऐसे तो खराब नहीं है. ये स्टील का सीट है, ये स्टील है, ये पूरा स्टील है. इसका मेन पार्ट जैसे ये वाला अनलोडिंग पाइप ये भी स्टील है. ये ऊपर का ये एक ग्रेन टैंक भी, हाँ वो भी स्टील है. और एलिवेटर का दो शीट है, वो भी स्टील है. और कटर बार का ये नीचे वाला शीट है, वो भी स्टील का है. और फीडर बॉक्स का नीचे का शीट है, वो भी स्टील है. ये जो घिसने वाला पार्ट है वो पूरा स्टील है. वो नया मॉडल स्टैंडर्ड में पूरा स्टील आता है. नहीं, उसमें 2 मॉडल आता है. 2 मॉडल उसमें 2 मॉडल आता है. एक सिंपल आता है, एक एसएस आता है. और 2020 मॉडल में और 19 मॉडल में स्टैंडर्ड बॉक्स, वो कटर बार रील वो उससे होता था. हाँ डैमेज भी नहीं है. कटर बार रील में वो 6 पाइप है. हाँ. 6 पाइप मिलते हैं. ये 2020 मॉडल का. और नया पीस CRDI को हार्वेस्टर को वो 5 पाइप आता है. को वो कंपनी का हिसाब रहता है, कंपनी ने किया हुआ है. वो तो अभी क्या मालूम उसका. वो कंपनी को मैं वो स्टैंडर्ड शोरूम में बोलता. वो तो हाँ कंपनी कई को 5 दे दिया. और 4 पाइप लेना तो कटर बार स्पीड तो वाइब्रेशन कर दिया. को पूरा प्रॉब्लम है कटर बार को. बस खाली वो कल तो मैं बाहर गया. मैं जब मैं शाम तक आ गया तो ठीक है, नहीं तो फिर तुम आ जाओ उत्ते भाग जाओ. కలర్ కొడితే ఎక్సలెంట్ ఉండు. ఫైనల్గా అయితే మనకైతే ఇక్కడైతే వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో మనకైతే గ్రీన్ గోల్డ్ అంటే ఇట్లుంటుంది అన్నమాట మొత్తం. సో మనకి ఎలా ఫీల్డ్ అయినా ఇక ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లంలకైనా మనకు ఎక్కడున్నా కంపల్సరీ అయితే మనకైతే ఇక్కడికి పంపిస్తారు. మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చూసుకుంటాం అన్నమాట. हम कभी भी ये ऐसे नहीं होता. हम वारंटी के बाद में भी जरूरी नहीं है भी गाड़ी का वारंटी है ये ऐसे है. हम ऑटो वारंटी भी गाड़ी हम देख लेते हैं. मतलब खाली हम ग्रीन गोल्ड कौन सा भी गाड़ी हो,
कितना भी चला हुआ, मतलब 1-2 साल हो गया, 1 ईयर हो गया, कितना भी हुआ हम वो देखेंगे। వారంటీ లేకున్నా కూడా మనకైతే ఇట్లా వచ్చి చేస్తారన్నమాట. సో మీరైతే మీకు ఎవరికన్నా ఇట్లా జరిగితే సార్ని అయితే కలవండి, కంపల్సరీ అయితే మీకైతే పంపిస్తాడు. సో అదేమైనా మేజర్గా అయితే బండి అయితే తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక చేసినందుకైతే మాకైతే ఇంత పెద్ద హెల్ప్ చేసినందుకైతే. మేమైతే అక్కడ రాకుండా ఇక మళ్ళీ అంత ఖర్చు లేకుండా అయితే మనకైతే ఇక్కడనే ఓడగొట్టిండు. ठीक है, पता क्या है, हम जे तुम उधर गाड़ी उधर लेके आते कम से कम कितने का डीजल जाएगा। अभी हम उधर से इधर आके हम पूरा काम यहीं कर देते हैं। मतलब ये इतना नॉर्मल काम होता है यहाँ पर करना। मतलब जे कोई बड़ा प्रॉब्लम है तो फिर गाड़ी उधर लेके जाना पड़ता है। అదే అంటున్నా. ఓకే ఓకే జీ. ఫైనల్గానైతే ఇట్లా అయిందన్నమాట. మస్తు అంటే మస్తు నీట్గా తీసిండు, కానీ కలరే కొంచెం వాళ్ళు కలరు చెప్పినా కానీ అలా స్టాక్ అయిపోయిందట. సో మనం ఒక 3-4 డేస్లో మళ్ళీ ఏదైనా కరీంనగర్కి పోయే పని ఉండే నాకే. ఇక అప్పుడైతే తీసుకుందాం అని అయితే నేనైతే ఇక తీసుకొని ఏం లేదు, లైట్గా చిన్నగా వెల్డింగ్ కొట్టి గ్రైండింగ్ పెట్టిన కన్నా అయితే చిన్న వేస్తే అయిపోతుంది. సూపర్ అంటే సూపర్ తీసిండు, గింత కూడా రిమార్క్ లేకుండా అయిపోయింది, అసలు గుర్తుపట్టకుండా అయిపోయింది. థ్యాంక్ యూ సార్, మనల్ని అర్థం చేసుకొని అయితే ఇక్కడ దాకా పంపించిండు రవి సార్, మన మెకానిక్ అమన్. థ్యాంక్ యూ అందరికీ, మనకైతే గింత హెల్ప్ చేసినందుకు. మొత్తానికైతే ఇక నా తలకాయ నొప్పి అనేది అయితే మొత్తం పోయిందన్నమాట. ఇక ఎందుకంటే కరెక్ట్ ఏ రోజు ఈ తాకిన కాడ నుంచి ఈ రోజు నిన్నటి వరకు ఏ రోజు కూడా కరెక్ట్ నిద్ర పోలే. ఎప్పుడు కొంటపోయి దాన్ని ఎప్పుడు తీయించుకొని రావాలి అని అయితే ఊరికి ఉండే. అసలు మొత్తం మన హెల్త్ కూడా కరెక్ట్ లేకపోవడం కూడా ఇదే రీజన్ అన్నమాట. అంత పిచ్చి అన్నమాట నాకు ఈ బండి అంటే అట్లుంటుంది అన్నమాట. సో ఇక ఫైనల్గానైతే మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఈరోజు నిద్ర కరెక్ట్ పడుతుంది నాకు. నైట్ రాత్రి అంటే నైట్ దాని ఒకవేళ నాకు తెలివస్తే ఇదే గుర్తుకొచ్చుడు. అందుకని ఈ బండి మొక్కను కూడా సగం రాలే. ఈ షెట్ కింద పెట్టినాము ఇక్కడనే. ఇప్పుడైతే ఇక మనకైతే పెద్ద తలకైన మైండ్ రిలీఫ్ ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది. ఇక మనకైతే ఇక దాన్ని అయితే మొత్తం అడిగించుకొచ్చి ఇక మనమైతే రేడియం ఇట్లా కొట్టియాలైతే అనుకుంటానా. ఓకే, మీరైతే మన ఛానల్ని వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి. మంచి కంటెంట్లు అయితే మీకు ఇది ఇప్పిస్తా.